జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలపై కోపంతోనే జగన్ రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా లేకుండా రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిన జగన్ తెలంగాణలో రౌడీలను సమర్థిస్తూ సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల దోపిడీ, సహచరుల జైలు జీవితాలను మరిపించేలా దృష్టి మళ్లించేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే జగన్ కు తగిన బుద్ధి చెప్పే రోజు దరి చేరిందని నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి. లేకపోతే మద్యం కుంభకోణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ ఉన్నాడు. లేకపోతే ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా